ఆపేశాక ఒప్పుకున్నాడని తెలంగాణ అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి ఓపెన్గా స్పష్టతతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద ఏమైనా చంద్రబాబు గారు రాయలసీమ ప్రజల వీళ్ళ దీనికి ఉసురు కొట్టుకుంటున్నావు, అక్కడికి జీవనాడి లాంటి తప్పనిసరి మనకు అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి అవసరమైన లైన్ కావాలంటే ఇట్లా పోక వేరే మార్గం లేని గత్యంతరం లేని పరిస్థితిలో ఆయనకున్న అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి వచ్చే నీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇన్సూరెన్స్ దీనిలాగా రాయలసీమ లిఫ్ట్ పెడితే దాన్ని ఇట్లా కొడుతున్నావు, దొంగ దెబ్బ కొట్టారని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఆ రోజు పిలిచారు, అదే మాట్లాడారు. దాంతోపాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడారు. అందులో తర్వాత నేషనల్ మీడియా అమరావతి గురించి అడిగితే అక్కడ ఎప్పుడు చెప్పింది, గతంలో చెప్పింది, మళ్ళీ ఈ రోజు చెప్పారు, కొత్తదేం లేదు. ఆయన ఆ రోజు అంతకుముందు చెప్పిన తర్వాత నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఇదేనా, ఆయన పార్టీ అభిప్రాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది నేను ఎక్స్ప్రెస్ చేసిన ఉద్దేశం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మొన్న అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆయన పార్టీ కానీ ఆయన మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పచ్చు. ఆయన రైజ్ చేసిన ఏంటి, నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమన్నా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాన్ని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అతి వెళ్లకుండా రెండో దానికి పోతున్నావు. రెండవది అక్కడికి పోయి ఏం చెప్తున్నావు, మళ్ళీ ఆ రెండో దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాము 1,50,000 రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తామని. అసలు సాధ్యమా, ఎట్లా చేయగలరు? ఇది భ్రమలో పెట్టడమే కదా. ముందు వీళ్ళ సంగతి తేల్చవా అంటే దానికి తిడుతున్నారు. అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షను క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు నువ్వు తీసుకురావాలి. అప్పటికి నువ్వు పెట్టింది, మేము 19లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన మొత్తం 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి తెగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు. అందుకోసం ప్లస్ ఇంటర్నల్ స్కామ్లు, రకరకాల అసైన్డ్ భూముల కుంభకోణము, లేదా వీళ్ళే కొనుక్కోవడాలు, ఇవన్నీ బయటకు వస్తుంటే వీటన్నిటి నేపథ్యంలో దీనికి న్యాయం జరిగేటట్టు ఇక్కడ ఒక రాజధాని, మిగిలిన చోట్ల డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ అక్కడ పెట్టాలని అప్పుడు అనుకున్నారు. సరే, వాట్ ఎవర్ హిస్టరీ అయిపోయింది. ఈరోజు నువ్వు చేస్తున్నది చంద్రబాబు నాయుడు వచ్చి సేమ్ అదే చేస్తున్నాడు. ఇంకొక 50,000 ఎకరాలు తెచ్చిపెట్టాలి. ఈ రైతులకు నువ్వు ఎందుకు ఫస్ట్ నీ ప్రియారిటీ ఏది ఉండాలి? నువ్వు లోన్ తెచ్చావు, 40,000 కోట్లు ఇప్పటికే కమిట్మెంట్ అయిపోయింది, తీసుకున్నావు. ఇట్ ఈస్ నో మోర్ ఏదో ఆయన బయటికి మాట్లాడే మాటలు కాదు, భ్రమలో పెట్టడం కాదు, అప్పులు అనేవి రియాలిటీ అయిపోతున్నాయి. ఈ 40,000 కోట్లు, ఈ 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు రియాలిటీ అవుతుంది. ఎందుకంటే ఈయన సెంటర్లో పార్ట్నర్ ఇప్పుడు మొత్తం ఎనర్జీస్ అన్ని దాని మీద పెడుతున్నాడు. ఏం అక్కర్లేదు, నాకు అమరావతి పేరు మీద ఫండ్స్ ఇవ్వండి, ఇక్కడ వాటికి సంబంధించి నేను టెండర్లు పిలుస్తాను. పోనీ ప్రియారిటీ ప్రకారం చేయాల్సిన రైతులకు న్యాయం చేస్తున్నాడు, అది చేయట్లా.
ఇమ్మీడియట్ బిల్డింగ్లు వీటిని పిలుస్తున్నారు టెండర్లు. వాటిలో లేదా ఎత్తిపోతలు 3,000-4,000 కోట్లు ఎత్తిపోతలు పెడుతున్నారు. సో బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు అవి చూస్తుంటే మీరే గమనిస్తారు. 50 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అంట, అది ఏదో ఐకానిక్ టవర్స్ పేరుతోనే ఏదో అనుకుంటా 5-6 టవర్స్ కడుతున్నాడు. 50 లక్షల ఎస్ఎఫ్టీ. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ లేటెస్ట్, మన సెక్రటేరియట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది ఉంది. హెచ్ఓడీస్ లేరు, అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేరు కానీ మిగిలిన గవర్నమెంట్ ఉంటుంది. 6 లక్షల ఎస్ఎఫ్టీ ఉంటుంది టోటల్ మొత్తం నాకు తెలిసి. ఇంకా కొంత ఖాళీ కూడా ఉన్నట్టుంది దాంట్లో. హెచ్ఓడీస్ కలిపితే కూడా తెలంగాణలో కలిపి పెడితే వాళ్ళది నాకు తెలిసి 10 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో ఉన్నట్టుంది. మరి 50 లక్షల ఎస్ఎఫ్టీ ఒక స్టేట్ గవర్నమెంట్కు సెక్రటేరియట్ 50 లక్షల ఎస్ఎఫ్టీ అంటే ఇది లార్జర్ కాంట్రాక్ట్ పెద్దది అయితే దాని ఎస్ఎఫ్టీ రేట్ ఎంత? 10,000-11,000 పే చేసేది. ఎక్కడైనా ప్రపంచంలో ఆ రేట్లు ఉన్నాయా? ఈ రేట్లతో ఇంత అసలు అవసరమా కాదో చూడకుండా ఇంత రాష్ట్ర ఖజానాను కొడగొడుతూ చేసేదాన్ని క్వశ్చన్ చేస్తే అది ఇష్టం లేదు. అసెంబ్లీ ఇప్పుడు మనకు పార్లమెంట్, కొత్త పార్లమెంటు నాకు తెలిసి 7 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో అన్నారు. 11 లక్షల ఎస్ఎఫ్టీ కడతారంటున్నాడు. అక్కడ 1000 మందో రేపు పెరిగిన దాన్ని కూడా లెక్కలేసుకుని 1,800-1,300 మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా చేసిన అంగులతో చేస్తే అవసరమైంది. మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది ఆ పార్లమెంట్. నీకు అది 7 లక్షల ఎస్ఎఫ్టీ అయితే ఇక్కడ 11 లక్షల ఎస్ఎఫ్టీ. ఇంకా హైకోర్టు 22 లక్షల ఎస్ఎఫ్టీ. అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు, ఎక్కువ పే చేయొచ్చు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము, దాంట్లో వచ్చి తీసుకోవడం. 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి. ఎత్తిపోతలు పెడితే 3-4 కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తే ఎక్కడికి పోతుందో తెలియట్లా. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఫార్మర్స్ ఇష్యూనే వస్తుంది. స్టేక్ హోల్డర్స్, ప్రధాన స్టేక్ హోల్డర్స్ రైతుల దగ్గర భూములు తీసుకొని టాప్ ప్రియారిటీ వాళ్లకు ప్లాట్లు చేసి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు చేయలేదు. ఇది క్వశ్చన్ రైజ్ చేసింది. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే అసలు కాట్ల కుక్కల మాదిరి వాళ్ళు ఉసిగొల్పున్నారో, అసలు ఉసిగొల్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసినట్టు మొత్తం ఇది పక్కకు పోయింది. రాయలసీమ లిఫ్ట్ పక్కకు పోయింది. నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సినది అది పక్కకు పోయి ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడలే. అది వదిలేసి వాళ్ళకి ఏదైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారో లేక వీళ్ళ పార్ట్గా ఉన్నారో ఆ మీడియా ఆ రోజు ఈవినింగ్ నుంచి ఇంకా బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు అప్పుడు ఆయన సీఎం కాల. హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా, ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే
ఇమ్మీడియట్ విరుచుకుపడుతున్నారు కాట్ల కొట్టుకోలాగా. అది తప్పించుకోలేడు. వీటికైతే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మేము అడగడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవాళ్ళు, లేదా ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన దగ్గరగా ఉండేవాళ్ళు, ఇక్కడి మేధావులు, ఇక్కడి వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. అయ్యా ఏం చేస్తానో, ఎక్కడ ముంచుతానో, ఎక్కడికి తీసుకెళ్తానో. ఎందుకంటే ఇప్పుడు నోబడీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓ పక్క ఏమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు, అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి. తిరిగి ఎక్కడికి పోతున్నాయో తెలుసు. 2-3 కంపెనీలే, షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ, ఎన్సీసీ అనుకుంటా. ఇందులో మేజర్ పార్ట్ షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ. ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడుకు ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకున్నాడని కేసు కూడా పెట్టారు. డైరెక్ట్ ఆయన మీద 2,000 కోట్లు ఎగరగొట్టాడని 2,000 కోట్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు. ఏ విషయంలో అయితే అప్పుడు తన పిఏగా ఉండేవాడి మీద కేసు కూడా పెట్టి అతను పరారు కూడా అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చి రెగ్యులరైజ్ కూడా చేయించుకున్నారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. రాచమర్యాదలు తీసుకొచ్చారు, రెగ్యులరైజ్ చేశారు, సర్వీసు సస్పెండ్ అయిన ఉంది. కరెక్ట్ గవర్నమెంట్ మారినాక ఇతను వచ్చాడు. ప్లస్ పాతవన్నీ కూడా పే చేసినట్టున్నారు, ఆ సర్వీస్ కూడా కౌంట్ చేసినట్టున్నారు. ఇంత అరోగెన్స్తో బ్రేజన్గా ఓపెన్గా తాను ఆ కంపెనీలకు మళ్ళీ కట్టబెడుతున్నాడు. ఆల్రెడీ ఇన్ఫ్లేటెడ్ రేట్స్ ఏమంటే పేరు, అది నిజంగా కూడా అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ. దాని మీద డబుల్ రేట్లు, దాని మీద మళ్ళీ 4% కరెక్ట్ వస్తుంది సీలింగ్. వేరే కంపెనీలు ఉండవు, 2 కంపెనీలే వస్తాయి. ఇందులో ఏది స్కామ్ కాదు. చెరువుల్లో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా? బయటికి ఆధారాలతో సహా వచ్చింది. మన పాపం గుండె ఆగి చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైజ్ చేసింది. ఓపెన్ పబ్లిక్ దీంట్లో నారాయణ ఆన్సర్ లేదు. అశోక్ దాని గురించి క్వశ్చన్ చేయండి. మొత్తం ఇంత స్కామ్గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? ఇంకా అంతకంటే రాష్ట్రానికి ద్రోహం చేయడం వేరే ఉండదు. ఎవరైనా సరే, న్యూట్రల్ వాళ్లే కాదు, ఇంకొకరు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వాళ్ళైనా లేదా ప్రజల సొమ్ము వృధా కాకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నిలదీయాల్సిన అంశము. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు.